హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నిన్న పంజగుట్ట పిఎస్ లో ఎప్పుడైతే హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేసు రిజిస్టర్ అయిందో, అప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్గాల్లో కొంచెం హై టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు వేరే దేశాలు తప్పించుకు పారిపోయారో వాళ్ళతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలం అయితే ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో నిన్న చక్రధర్ గౌడ్ ఏదైతే పంజగుట్ట పిఎస్ లో కంప్లైంట్ పెట్టారో హరీష్ రావు పైన, అది హరీష్ రావు పైన కేసు రిజిస్టర్ అవడం జరిగింది. ఆయన పైన పలు సెక్షన్స్ ఎంటర్ చేశారు. సో ఇదే సెక్షన్స్ తో పాటు విదేశాలకు వెళ్లకుండా కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. సో ఇదే క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు, మా కార్యకర్తల ఫోన్లు, మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ రాఘవేంద్ర సిఐ గారు, ఎవరైతే ఎస్హెచ్ఓ రాఘవేంద్ర గారు ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన క్రమంలో రాఘవేంద్ర గారితో కొంచెం వాగ్వాదానికి దిగిన పరిస్థితి. కంప్లైంట్ ఇవ్వాలంటే రావచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, వెళ్ళొచ్చు. కానీ పాడి కౌశిక్ రెడ్డి హడావుడు ఎలా ఉంటదంటే, ఆయన వస్తేనే ఏదో హడావుడు చేస్తుంటాడు, ఒక చిన్న పిల్లోడు లాగా గంతులేస్తుంటాడు. సో ఏదో తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లోళ్ళగా బిహేవ్ చేస్తుంటాడు పాడి కౌశిక్ రెడ్డి. సో ఆయన వచ్చి ఎస్హెచ్ఓ కంప్లైంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నేను ఏసీపీకి ఫోన్ చేశా, ఏసీపీ 3ంటికి రమ్మన్నాడు, తర్వాత నీ దగ్గర రమ్మన్నాడు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, గతంలో లాగా లేదు పరిస్థితి. వెస్ట్ జోన్ కి ఎప్పుడైతే విజయ్ కుమార్ డీసీపీ వచ్చారో అప్పటి నుంచి వెస్ట్ జోన్ మొత్తం ప్రక్షాళనగా దిశగా సాగుతుంది. వెస్ట్ జోన్ లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు డీసీపీ. సో యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారం ఏదైతే పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అదే ప్రకారంగా ఎస్హెచ్ఓ మాత్రమే కంప్లైంట్ తీసుకోవడానికి రైట్ ఉంది. సో ఇదే క్రమంలో ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా డీసీపీ గైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ రాఘవేంద్ర గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన రూల్ బుక్ గురించి ఆయన మాట్లాడతాడు పాడి కౌశిక్ రెడ్డి. సో ఇప్పుడు మీ అధికారం నడుస్తుందని చెప్పేసి మీరు కథలు చేస్తున్నారా, అదే ఇదా అని చెప్పేసి సిఐ గారి పైన దౌర్జన్యం చేసిన పరిస్థితి. కానీ అక్కడ రాఘవేంద్ర అనే ఎస్హెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సిన్సియర్ హానెస్ట్ ఫెలో. సో ఆయన తలుచుకుంటే నిమిషంలో ఏదైనా చేయగలడు. కానీ అక్కడ చాలా ఓపిక్గా కూర్చొని వీళ్ళ మాటలు వింటున్నాడు. కానీ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం తిరునాళ్ళలో తప్పిపోయిన చిన్న పిల్లోడు లాగానే బిహేవ్ చేస్తున్నాడు అక్కడ. సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి అంటే ఇంటెలిజెన్స్ ఐజీ పైన కంప్లైంట్ చేస్తున్నాను నేను, మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చిన్న మెలిక ఉంది ఏంటంటే, గతంలో అసలు ఫోన్ ట్యాపింగే అవ్వడానికి ఆస్కారమే లేదు అని చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అవుతుంది అని చెప్తున్నారంటే గతంలో కూడా జరిగింది, దాన్నే కొనసాగింపు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుంటున్నట్టే కదా. సో ఇది ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? సో పాడి కౌశిక్ రెడ్డి తెలివి ఉండి చేస్తున్నారా, తెలివి లేక చేస్తున్నారా పనులు తెలియదు. కానీ ఎదురెళ్ళి హరీష్ రావుని ఈయన ఇరికిస్తున్నట్టు అయింది. సో ప్రభుత్వం వచ్చి 10 నెలల సంవత్సరం అవుతున్న ఏడాది గడుస్తున్న క్రమంలో సో సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుంది. సో అందరూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ క్రమంలో చక్రధర్ గౌడ్ కంప్లైంట్ పెట్టారు అంటే దానిలో బలం లేకుండా అయితే కంప్లైంట్ పెట్టి ఉండరు కదా. సో ఎఫ్ఐఆర్ అయింది అంటే దానిలో బలం లేకుండా, ప్రైమరీ ఎవిడెన్సెస్ లేకుండా అయితే జరిగి ఉండదు కదా. సో ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఈ రాద్ధాంతం హడావుడి చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి అంటే, ఆయన్ని బలిపశువు కింద ఇద్దరిని నుంచోబెట్టారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో. సో ఆ బలిపశువుల్లో వన్ ఆఫ్ ది బఫూన్ కింద ఈయన పాడి కౌశిక్ రెడ్డి కనబడుతున్నాడు. సో ఎందుకు ఈ హడావుడి, ఎందుకు ఈ సిన్సియర్ హానెస్ట్ గా ఉండే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళ దౌర్జన్యం ఏంటి, ఎందుకు రాఘవేంద్ర గారి పైన ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు? ఆయనకి రూల్ బుక్ చదివి వినిపిస్తాను, నేను నేర్పించి పోతా అంటాడు పాడి కౌశిక్ రెడ్డి. ఎందుకు అంత అహంకారం, ఎందుకు అంత బ్రెయిన్లెస్ థింకింగ్ లోకి వెళ్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి అనేది తెలియాలి. ఒకసారి వీడియో చూడండి. కంప్లైంట్ తీసుకో సార్. Respect given MLA.
అరే నేను ఎమ్మెల్యేని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన ఏసీబీ తీసుకున్నా ఏసీబీ తీసుకుంటా పోతుండు లేకపోతే నేను కలవమని చెప్పండి ఏసీబీ అడుగు ఫోన్ చేశాడు ఏసీబీ అడుగు ఏసీబీ అరే 5 నిమిషాలు ఏసీపీ పోతాడు నేను ఎమ్మెల్యేని డిస్ట్రిక్ట్ ప్రాపర్లీ దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెడ్ This is the head of assembly. This MLA is coming to assembly. Excuse me, SCA garu. Excuse me. నువ్వు లేకపోతే కన్ను ఉన్నావు. నువ్వు లేకపోతే ఎవరు చెప్పాలి? అసలు రిసీవ్ చేసుకోకపోతే ఏసీబీ గారు టైం ఇచ్చి మీకు కలవమని చెప్పింది ఇప్పుడు ఫోన్లో అవునా ఒరిజినల్ పారిపోయింది